అందరికీ జై భీమ్. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. అసలు ఈ వీడియో నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మాట్లాడక తప్పట్లేదు. ఏంటంటే గత 2 రోజులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం కాన్స్టిట్యున్సీలో గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఒక రచ్చ జరుగుతూ ఉంది. ఏంటి రచ్చ అంటే అభ్యర్థి ఎన్నికపై ప్రజానీకం తిరుగుబాటు చేస్తూ ఉంది. సొంత పార్టీ వర్గాలు తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా సింగిల్గా పోటీ చేస్తూ ఉంది. అదే మాదిరిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమితో పోటీ చేస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని కూడా ఈ కూటమిలో కలుపుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేశారు వాళ్ళు. అయితే ఇకపోతే సుమారుగా 175 సీట్లకు గాను కేవలం 24 సీట్లు 24వ తారీఖున 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి కేటాయించడం జరిగింది. ఈ విషయంపై జన సైనికులంతా కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అదే మాదిరిగా చాలా చోట్ల తిరుగుబాటు చేశారు, చాలా చోట్ల రాజీనామాలు కూడా జరిగినాయి. అది సెకండరీ టాపిక్. ఇకపోతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించింది చంద్రబాబు నాయుడు. ఏం ప్రకటించాడంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉన్నత విద్యావంతుడిని స్థానిక అంబేద్కర్ జిల్లా కాదు ఉమ్మడి గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్, ఒక ఎంటెక్ చేసినటువంటి ఒక విద్యావంతుడిని, ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ ఉన్నత విద్యావంతుడి మీద, ఆ రిటైర్డ్ ఎంప్లాయీ మీద, ఆ జిల్లా పరిషత్ చైర్మన్ మీద ఒక అభ్యర్థిని ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం ఎంత సిగ్గుమాలినటువంటి రాజకీయం చేసింది అంటే, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మీ ఇద్దరి యొక్క భవిష్యత్తును బట్టి చెప్తున్నాను నేను. మిమ్మల్ని జన్మలో మాల సామాజిక వర్గం నమ్మను కూడా నమ్మదు. పైపెచ్చు మీరు కనుక కనబడితే ముఖాన ఉమ్ముతుంది మాల సామాజిక వర్గం. ఎందుకనంటే ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యావంతుడైనటువంటి ఒక వ్యక్తి మీద రౌడీ షీటర్ని, ఒక చీటర్ని, సుమారుగా 9-10 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వాడిని, ఆ 10 కేసుల్లోనూ కేవలం మోసాలు చేసినందుకు గాను, గల్ఫ్ దేశాలకు అమ్మాయిలు నమ్మేసినందుకు గాను, బండ్లు పట్టుకొచ్చి రికవరీ ఏజెంట్ దగ్గర బండ్లు పట్టుకొచ్చి దొబ్బేసినందుకు గాను, దొంగతనం కేసులు, చీటింగ్ కేసుల్లో, అదేవిధంగా ఆడపిల్లల కేసుల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యుడిని సరిపిల్ల రాజేష్ గారిని, లంక రాజేష్ గారిని, అలియాస్ లంక రాజేష్ గారిని, ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని, మాల ముసుగేసుకుని తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని ఇవాళ మాలలకు ఇచ్చినటువంటి కోటాలో ఒక అభ్యర్థిగా ఒక ఉన్నత విద్యావంతుడిపైన మీరు ప్రకటించారు అంటే మీరు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఇవాళ. అయితే ఈ విషయంలో నాకు పెద్ద బాధ కలగలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ లుచ్చా రాజకీయాలు మనకేం తెలియదు కాదు. కానీ నేను ఒక విషయంలో మాత్రం చాలా బాధపడ్డాను. ఏంటంటే కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత, ఈయన కూడా పొత్తులో ఒక భాగమే. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019 ఎలక్షన్లో జనసేన తరపున గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా మీకు? ఎన్ని వేల మంది మీ జనసేన పార్టీని నమ్మి ఓట్లేసారో తెలుసా మీకు? అలాంటి వేల మంది, సుమారుగా 35,000 పైన ఓట్లు వేసినట్టున్నారు జన సైనికులంతా కూడా అక్కడ మిమ్మల్ని నమ్మి, మీ యొక్క పార్టీని నమ్మి. అలాంటి ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక రౌడీ షీటర్ గడికి ఓటేయమని, ఒక దగాకోరికి ఓటేయమని, అదే మాదిరిగా మాల సామాజిక వర్గాన్ని తిట్టినవాడికి ఓటేయమని, కాపు సామాజిక వర్గాన్ని తిట్టినవాడికి ఓటేయమని, కాపులందరినీ లంజా కొడకలారా తిట్టినవాడికి ఓటేయమని, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాడరా అని తిట్టినవాడిని ఓటేయమని, హిందూ సమాజాన్ని చీదరించిన వాడికి ఓటేయమని, హిందూ సమాజాన్ని హేళన చేసిన వాడికి ఓటేయమని, ఏ విధంగా నువ్వు పొత్తులో భాగంగా సీటు కేటాయిస్తుంటే ఒప్పుకున్నావే పవన్ కళ్యాణ్? అర్థం కాదు. సిగ్గుండొద్దా మన బ్రతుక్కి? లంజా కొడకలారా అని ఎన్నిసార్లు తిట్టాడు. సరే మీకు సిగ్గు లేకపోవచ్చు కనుక, కానీ గన్నవరం ప్రజలు సిగ్గు లేకుండా మాత్రం వాళ్ళు ఉండలేదు. వ్యతిరేకించారు మీ నిర్ణయాన్ని కూడా. ఖబర్దార్ అన్నారు మీకు. టీడీపీ కార్యాలయానికి తాళం కప్పలు వేశారు వాళ్ళు. పార్టీలకు రాజీనామా చేశారు వాళ్ళు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇవాళ లైవ్లు పెట్టి, రే సరిపల్ల రాజేష్ నా కొడుక నువ్వు లైవ్లు పెట్టి నీ ఇష్టానుసారంగా కవరింగ్లు ఇచ్చుకుంటా ఉన్నావు. ఇవాళ ఎరా నువ్వు కదా అగ్రవర్ణ కులాలు అమ్మాయిని పెళ్ళి లేపుకుని రండి, నేను ₹1,00,000 ఇస్తానన్న పనికి మళ్ళా కొడుకు నువ్వు కాదంట్రా. దళిత కాలనీలో జెండా ఎగురుతుందా జనసేన జెండా అడిగితే ఎదవ నువ్వు కాదంట్రా. ఏ మామెట్టుకు వెళ్ళి వాళ్ళు జనసేన వాళ్ళు ఓట్లు అడుగుతావురా నువ్వు? అంటే సిగ్గు లేకుండా నీకు ఓట్లు వేస్తారని ఏ విధంగా అనుకున్నావు నువ్వు జన సైనికుల్ని? మీ జనసేన ఓటుని అడగను అని చెప్పిన నోటితోటి ఇవాళ ఏ విధంగా జనసేన ఓట్లు అడుగుతావురా నువ్వు గన్నవరం వచ్చి? అసలు నీ పుట్టికెక్కడా? అసలు వీడెక్కడా? చంద్రబాబు నాయుడు నాకు తెలియక అడుగుతాను, నీకు బహుశా వయసు అయిపోవడం వల్ల
వయసు అయిపోవడంలో బుద్ధి మందగించిందేమో అని నేను అనుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నీ కొడుకులాగా పప్పు అని అందరూ అంటే నేను అనుకునేవాడిని ఏంటంటే కేవలం డిఫేమ్ చేయడానికి లోకేష్ని పప్పు అంటున్నారేమో అనుకునేవాడిని. కానీ ఇవాళ నిజంగా నమ్ముతున్నాను నేను, వీడు శుద్ధపప్పు, వీడు పప్పు కాదు లోకేష్, ముద్దపప్పిడు శుద్ధపప్పిడు. ఎందుకని అంటున్నానండి ఈ మాట? ఒక రౌడీ షీటర్ గాడిని ఏ మాదిరిగా నమ్ముతావా నువ్వు? నాకు అర్థం కాదు. నీవు ఎర్ర బుక్ కట్టుకుని ఇదిగో నేను ఎర్ర బుక్ కట్టుకున్నాను, ఈ ఎర్ర బుక్లోకి ఎక్కకండి అంటే ఏం పీకుతారో నువ్వు ఎర్ర బుక్ కట్టుకుని? నాకు అర్థం కాదురా పప్పు, ఏం పీకుతారో ఎర్ర బుక్ కట్టుకుని నువ్వు? రే ప్రజా పరిపాలన అంటే ఎర్ర బుక్లో పేర్లు ఎక్కించుకుని గత పరిపాలన నన్ను ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళందరూ లిస్ట్ ఆఫ్ చేసుకుని నేను ఇబ్బంది పెట్టాలి, ఇది కాదురా పరిపాలన అంటే. ప్రజలకు ఏ సేవ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాడు కదా ఎన్నికలకు వచ్చే ముందు, 2019 ఎన్నికల ముందు. విన్నావా ఆయన క్యాంపెయిన్ ఎప్పుడైనా? ఆయన మాటలు ఎప్పుడైనా విన్నావా? కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చూడడం, రాజకీయాలు చేయడం, ప్రతి ఒక్కరికి మంచి పరిపాలన అందిస్తామని చెప్పి మాటలు చెప్పాడు కదా. అదిరా పరిపాలన అంటే. ఎర్ర బుక్కులు ఎక్కించుకున్నాను, ఎర్ర బుక్లో పేర్లు ఉన్నాయి, వీళ్ళందరినీ గొడ్డలిప్పి పరుగులెట్టించే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు. ఇదేంటరా పరిపాలన? ఏంటి చేయాలరా నీ కోట్లు? పోయిస్తానంటావు, గొడ్డలు ఇప్పించానంటావు. వేయించడానికి గొడ్డలు ఇప్పడానికి ఉన్నారు మీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. లేకపోతే లోఫర్ కొడుకులకి టికెట్లు ఇచ్చి అమాయకుల ప్రజల మీద రుద్దుతానికి ఉందంటారా నీ తెలుగుదేశం పార్టీ? ఆ రౌడీ షీటర్ కొడుకుని తీసుకొచ్చి ఇవాళ గన్నవరం ప్రజల మీద రుద్దుతే నువ్వు రేపొద్దున ఇసుక మాఫియా చేస్తాడు, రేపొద్దున అక్కడ దుర్మార్గాలు చేస్తాడు, అక్కడ కబ్జాలు చేస్తాడు. ఎవడరా నీ బాబత్రలో నువ్వు వస్తారా? నీ బాబత్రలో నువ్వు వస్తావు ఇక్కడికి? లుచ్చన కొడుకు అంతా తీసుకొచ్చి అక్కడ టికెట్లు ఇచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాని వ్యర్థం చేయాలని చూస్తారు. అంటే ప్రజలు గమనించాలి. ఎందుకని మాటలు చెప్తా ఉన్నానంటే నేను, వీడు సామర్లకోటలో పుట్టినటువంటి సరిపల్లి రాజేష్ గారు, అక్కడి నుంచి సాధు సుందర్ సింగ్ అనేటువంటి వ్యక్తిని, సరిపల్లి రాజేష్ గారి యొక్క చిన్నమ్మ, వీడు మాదిగ సామాజిక వర్గానికి లంకా రాజేషుడి పేరు, వీడి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. వీడి చిన్నమ్మ సాధు సుందర్ సింగ్ని పెళ్లి చేసుకుంటే అక్కడికి వెళ్ళి సరిపల్లి వీడిని పెంచుకున్నారు. అక్కడ వీడు మాల సామాజిక వర్గాన్ని అంటించుకున్నాడు తప్ప వీడు మాల కాదు, వీడు మాల సామాజిక వర్గం కాదు, వీడు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అలాగని చెప్పి మాదిగ సామాజిక వర్గాన్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు ఈ రోజున. అంటే ఇక్కడ రాజకీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ 2 వర్గాలుగా విడదీసి మాదిగలకి ఎన్ని సీట్లు, మాలలకి ఎన్ని సీట్లను కేటాయిస్తుంది. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి మాలలకు చెప్తా ఉన్నాను నేను, మాలల కోటలో మాదిగ ముసుకేసుకున్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారని చెప్పి తెలుగుదేశంలో ఉన్నటువంటి మాలలందరూ ప్రశ్నించాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాను నేను. గన్నవరంలో మాలలు లేరా? మాలల్లో నాయకులు లేరు అనుకున్నావా? నాయకత్వం కొరవ అనుకున్నావా? బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఎంతవరకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఒక పనికిమాలోడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీ స్వలాభం కోసం ఎవడో స్పెషల్ ఇంట్రెస్ట్ కోసం జగన్మోహన్ రెడ్డిని తిట్టాడనో, పివి సునీల్ కుమార్ని తిట్టాడనో, లేకపోతే మోక సత్యబాబు గారిని తిట్టాడనో, వీళ్ళందరినీ పోగేసుకుని నీకు వాళ్ళ మీద కక్షతో వీడికి టికెట్ ఇచ్చి ఇక్కడ ప్రజల మీద బలవంతంగా రుద్దాలనుకుంటే మాత్రం ఖబర్దార్ చెప్తా ఉన్నాను నేను. సరిపల్లి రాజేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, మాట మర్యాద తక్కదు మీకు చెప్తున్నాను. మీకు సరైన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటే చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరికీ చెప్తా ఉన్నాను, ఇవాళ మీకు సిగ్గు లజ్జ ఉంటే ఇలాంటి పనికి మాల కొడుకులకి రౌడీ షీటర్లకు టికెట్లు ఇచ్చినటువంటి ఈ మాల సామాజిక వర్గం అవమానించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే రాజీనామా చేసి పడేయండి. మీకు మాల పుట్టుంటే కనుక మీరు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న మాలలకు చెప్తాను, దళితులకు చెప్తా ఉన్నాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించాడు వీడు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలు ఫేడ్ అవుట్ అయిపోయి వాటిని మార్చాలన్నాడు వీడు. మాలలంతా కలిపి అమలాపురంలో ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటే ఆత్మీయ సమ్మేళనాన్ని అవమానించాడు వీడు. ఇలాంటి పనికి మళ్ళా కొడుకు తీసుకొచ్చి మాల సామాజిక వర్గం నుంచి టికెట్లు కేటాయిస్తే మీరు ఎందుకయ్యా ఇంకా తెలుగుదేశం పార్టీలో కొనసాగడం? సుమారు నిన్న కాక మొన్న చూడండి పనికి మళ్ళీ వీడు ఒక 4 నాయకుల్ని టీవీ పెట్టుకుని తిట్టేస్తే టికెట్లు ఇచ్చేస్తే యూట్యూబర్లకు టికెట్లు ఇచ్చుకున్న కొడుకు నీకు పార్టీ ఎందుకురా? నీకు నాకు అర్థం కాదు. బేవర్స్ నా కొడకలేదు, బేవర్స్ పార్టీ మీరు తయారు. యూట్యూబర్లకు టికెట్లు ఇచ్చుకునే పార్టీ ఎందుకురా? రౌడీ షీటర్లకు టికెట్లు ఇచ్చుకునేటువంటి లుచ్చా పార్టీ అది. ఇదేం పార్టీ నాకు అర్థం కాదు. ఎవరైనా ప్రజలకు సేవ చేసేటువంటి నాయకులకి ఇస్తారు, ప్రజాసేవలో కొనసాగుతున్నటువంటి నాయకులకి ఇస్తారు, ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులకి టికెట్లు కేటాయిస్తారు. ఇదేం పార్టీ రా? దౌర్భాగ్యం పార్టీ, పనికిమాలిన పార్టీ. రౌడీ షీటర్లకు టికెట్లు ఏంట్రా? దొంగన కొడుకుల టికెట్లు ఏంట్రా? కారులు తప్పించడానికి టికెట్లు ఏంట్రా? ఆడవాళ్ళు తీసిన విదేశాలకు అమ్మేసుకున్న కొడుకులకి టికెట్లు ఏంట్రా? ఇదేమైనా దౌర్భాగ్యం పార్టీ మీ పార్టీ, పనికిమాలిన పార్టీ. గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు చెప్తున్నాను నేను,
వాడు ఎన్ని కవరింగ్లు ఇచ్చినా, వాడు కాపుల్ని తిట్టిన మాట వాస్తవం, వాడు హిందూ దేవతలను తిట్టిన మాట వాస్తవం, వాడు బ్రాహ్మణుల్ని బేపనీచిగాళ్ళన్న మాట వాస్తవం, వాడు జనసేన వాళ్ళని లంజా కొడగలరన్న మాట వాస్తవం. ఇవన్నింటికి నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీకు కావాల్సిన నేను ఎవిడెన్సెస్ మీకు అందరికీ అందజేస్తాను. నా వాల్ చెక్ చేయండి మీరు, బ్లూ మీడియా వాల్లో సరిపల్ల రాజేష్ గారు చేసినటువంటి ప్రతి అరాచకాన్ని ప్రజల ముందు పెట్టాను నేను. ఇలాంటి లుత్కోర్నా కొడుకుని రాజకీయాల్లోకి రాణిస్తే దళిత ఉద్యమాల పేట లక్షల రూపాయలు తినేశాడు వీడు. ఎంతోమంది అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని గలదేశం పేరు మోసం చేసినటువంటి దుర్మార్గుడు వీడు అనుకున్నటువంటి అనుచర గణం. ఇలాంటి దుర్మార్గుల కొడుకుని రాజకీయాల్లోకి రాణిస్తే చాలా ప్రమాదం. మనం ముందుగానే పసిగట్టుకుని ఇలాంటి నా కొడుకులను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఒక బాధ్యత తీసుకుని తెలుగుదేశం పార్టీకి మరొకసారి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాను. నేను జనసేన పార్టీ మీకు కూడా చెప్తా ఉన్నాను, మీరు కనుక ఈ ఉమ్మడి అభ్యర్థిని మార్చకపోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మాలలంతా కూడా మీ మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరూ కూడా మీ మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మలందరూ కూడా మీ రెండు పార్టీల మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాను. నేను మీ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ.